అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 17వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఏయ్ మేఘన, ఎందుకు ఇవన్నీ ఇక్కడితో వదిలేయి చాలు అని అర్జున్ అనగానే, లేదు అర్జున్, నేను వైష్ణవికి సారీ చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. తన లైఫ్ నీ వల్ల పాడవకూడదని, నువ్వే తనకు లైఫ్ ఇచ్చావు, అది మనస్ఫూర్తిగా కాదని. నిన్ను ప్రేమించిన నాకు తెలియదా? అయినా వాదించాను. ఎందుకంటే నిన్ను దూరం చేసుకోలేక. అర్జున్, ఇంక ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటావా మేఘన? లేదు, ఇప్పుడే వైషుకి సారీ చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ని కూడా దూరం చేస్తానని వెళ్తుంది స్పీడ్గా. మీటింగ్ అయ్యి విసుగ్గా వచ్చిన వైషుకి మార్నింగ్ ఏదో చెత్త చెప్పి విసిగించిన మేఘనను చూడగానే కోపం తన్నుకొస్తుంది. మేఘన వచ్చి సారీ చెప్తుంది. వెనుక వచ్చిన అర్జున్ని వైషు చూడదు. సారీ వైషు అని పెద్దగా చెప్పి, నేను చెప్పింది చేసి తీరుతానని మెల్లిగా ఆమె చెవిలో చెప్తుంది మేఘన. ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా? మమ్మల్ని విసిగించకు అని ఎన్నిసార్లు చెప్తాను? అయినా ఎందుకిలా వెంటపడతావని అరుస్తుంది. అది చూసిన అర్జున్ వైషు అని పెద్దగా అనగానే, అప్పుడు అర్జున్ని చూసి బావా అని బాధగా మేఘన వైపు చూస్తే ఆమె కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. టక్కున అర్జున్ వైపు తిరిగితే ఈలోపు మేఘన తన బాధలో ఏదో ఒకటి అంటుంది. నువ్వు ఇవన్నీ పట్టించుకోకు అర్జున్. తను నీకు మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని నేను అనుకుంటున్నాను. అందుకే ఇవన్నీ వదిలేయ్. వైషు, ఏమన్నా లైట్ తీసుకోరా, మీరు బాగుండండి అని వెళ్ళిపోతుంది. బావా అని అర్జున్కి ఏదో చెప్పేలోపే వైష్ణవి మాట వినకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అబ్బాయి దిరికించేసిందిరా నాయనా అనుకుంటుంది. ఆ రోజంతా వైషుతో మాట్లాడడు అర్జున్. ఆమె చేసింది తిని వెళ్ళి పడుకుంటాడు. తెల్లారాక కాఫీ ఇచ్చి సారీ చెప్పి 4 మాటలు మాట్లాడిస్తుంది కష్టంగా. అమ్మో, ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటుంది. ఆ రోజు ఎవరో ఒక అబ్బాయి కొత్తగా జాయిన్ అవుతాడు. అతని పేరు శ్రీకాంత్. కాస్త రిచ్ కిడ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు గడుస్తుంది. ఒక రోజులోనే ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి డీటెయిల్స్ సాధిస్తారు రోహిత్ ఇంకా అమూల్. లంచ్ టైంలో హరిణి, కరుణ, వైషు జాగ్రత్తగా కొత్తగా జాయిన్ అయిన శ్రీకాంత్ పెద్ద డేంజర్లా ఉన్నాడు. అప్పుడే ఆఫీసులో 2 అమ్మాయిల్ని ట్రాప్ చేశాడంట. వాడి ఫ్లాట్కి కూడా తీసుకుని వెళ్ళాడంట అని చెప్తారు. అది విన్న వైషు కంగారుగా అర్జున్ వైపు చూస్తే అతడు కూల్ అన్నట్టు చూస్తాడు. ఆమె సైలెంట్ అవుతుంది. నేనున్నానని భరోసా ఇచ్చేశాడు. దీనికి ఏం తక్కువ లేదు. అన్నీ అర్థమవుతాయి అయ్యగారికి. నా ప్రేమే తెలియదు అని అనుకుంటుంది. ఇంకా అది మధ్యలో వచ్చే చాడీలు చెప్తే అవి వినేస్తాడు. ఏం చేస్తాం, ఎంతైనా మొదటి ప్రేమ కదా, ఆ మాత్రం చెప్తుందిలే అనుకొని తినేస్తుంది. అందరి లంచ్ అయ్యాక ఎవరు వర్క్లోకి వాళ్ళు వెళ్తారు. ఒకరోజు వైషు మేఘనని చూసి తప్పుకొని వెళ్తుంటే, చూసావా నాతో మాట్లాడడు అన్నావు కదా, కానీ రోజు గుడ్ మార్నింగ్, బాయ్, హాయ్ కూడా చెప్తున్నాడని రెచ్చగొడుతుంది. అయితే ఏంటి, ఈ ఆఫీస్లో ప్యూన్కి కూడా చెప్తాడు నా బావ. అసలేంటే నీ ధైర్యం, ఇంత విర్రవీగుతున్నావని అడుగుతుంది. ఏమో తెలియదు, నువ్వన్నట్టే బావ నా మాయలో పడిపోయాడులే మేఘన. ఒసేయ్ అరవకు, ఇదివరకే ఏమీ చేయలేకపోయావు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తావు? నీ ప్రేమంతా నాటకం. ఏదో రోజు నువ్వు చేసిన నీచమైన పనికి నీకు తలవంచడు అర్జున్. అందుకే ఇలా గర్వం నెత్తికెక్కించుకుంటున్నావు. కమాన్ ఆప్ మేఘన. ఇంకోసారి ఆ రోజు గురించి మాట్లాడితే ఊరుకోనని చెప్తుంది. అండ్ బావ అదే ఒక రీజన్ అయితే పెళ్ళికి ఒప్పుకునేవాడే కాదు. కానీ తను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నాడు. అలాగే అయినా పెళ్ళి అనకపోతే నేనే పెళ్లి చేసుకోమని చెప్పేదాన్ని. ఇది నువ్వు ఏదో చెప్తే విడిపోయే బంధం కాదు. అండ్ నువ్వు ఇలాంటి వెధవ వేషాలు మాని నాకు కనపడకుండా ఉంటే బెటర్. అలాగే నా బావ నన్ను వదిలి నీ మాయలో పడడు. ఇప్పుడు బావ పూర్తిగా నాకే కట్టుబడి ఉన్నాడు. నువ్వెన్ని ట్రయల్స్ వేసినా అది వర్కౌట్ అవ్వదులే. కావాలంటే చూడు, నువ్వే చూడు, ఇప్పుడే ఆఫీస్లో నాకు ముద్దిస్తాడని సవాల్ చేస్తుంది వైష్ణవి. వైషు అని కోపంగా వచ్చిన అర్జున్కి కేకకి మళ్ళీ బుక్ అయిపోయింది పాపం. అంతే, టక్కున కళ్ళు దించేస్తుంది. ఈసారి కొట్టినంత పని చేస్తాడు అర్జున్. బాబోయ్ అని భయంతో వణుకొస్తుంది. షటప్. ఆఫీసులో ఏంటి మీ చెత్త కన్వర్జేషన్? ఇలా ఏది పడితే అది ఎందుకు మీ మధ్య వస్తుంది? అది కాదు అర్జున్, వైషు నువ్వు హ్యాపీగా ఉండాలని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని నేను అంటుంటే నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు, బావ నాతోనే ఉంటాడు అంటూ ఆమె మాట తిప్పిన మలుపుకి వైషు షాక్ అవుతుంది. తప్పలేదు, మళ్ళీ అర్జున్తో మాట పడుతుంది వైష్ణవి. ఈసారి ఆమె సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆఫీస్ అయ్యేదాకా ఆమెలో బాధ అలాగే ఉండిపోతుంది. ఆ లాస్ట్ మాట అనకుండా ఉండాల్సింది. ఏమని అనుకుని ఉంటాడు అని దగ్గరికి రాదు. ఆఫీస్ అయ్యాక అర్జున్ దగ్గరికి వెళ్ళాలన్న భయం వేసి బయటే వెయిట్ చేస్తుంది. ఆమె ముందు కారు ఆపితే వెళ్ళి ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మాటలు ఉండవు. నిజానికి ఆమె మాట్లాడాలన్న భయంగా ఉంటుంది. వెళ్ళాక ఫ్రెష్ అయ్యి అతను బయటికి వెళ్ళిపోతాడు. వంట చేసి అతని కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. వచ్చి ఆమెతో కలిసి తినేసి వెళ్ళి పడుకుంటాడు. ఏమీ మాట్లాడదు. అలా 2 రోజులు గడుస్తాయి. ఆమె దిగులుగా మారిపోతుంది. ఇంటికి కాల్ చేసి ఏదో మాట్లాడుతుంది అంతే. సురేఖ గారు కాల్ చేసి, ఈరోజు మన రిలేటివ్స్లో మ్యారేజ్ ఉంది, మేము రాలేకపోయాం, ఇద్దరూ వెళ్ళి కనపడరండి అని చెప్తారు. అత్త నువ్వే బావకు చెప్పు అని ఫోన్ ఇస్తుంది. ఆవిడ చెప్పాక ముందు వెళ్ళను అని మళ్ళీ వెళ్దాంలే అంటాడు. ఎందుకో వైషుకి శారీ కట్టుకోవాలనిపిస్తుంది. ఆమె రెడీ అయి అర్జున్ కోసం వెయిట్ చేస్తుంది. రెడీ అయి బయటకు వచ్చినప్పుడు చూస్తాడు వైషుని రెడ్ కలర్ శారీలో. బయట సింగిల్ స్టెప్ వేసి
స్లీవ్లెస్ బ్లౌజ్తో మెడలో చిన్న నల్లపూసలు, చైన్, పెద్ద పెద్ద జూకాలు పెట్టుకొని నేను రెడీ అయ్యాను వెళ్దామా బావా అని క్యూట్గా అడిగితే అర్జున్ మతిపోతుంది. టక్కున చుట్టుకొని గట్టిగా పరిమళాల్ని ఆస్వాదించేస్తాడు. అంతలోనే బావా అనే వైషు పిలుపు కళ్ళ నుండి తేరుకొని బయటికి కదులుతాడు. ఇక ఇద్దరూ ఆ ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు అవడంతో వైషు వెళ్ళి పలకరిస్తుంది. ఆమెను చూసిన కళ్ళు ఎన్నో, అలాగే చూస్తూ వెనుకబడ్డ కళ్ళు బోలెడు అర్జున్ కంటపడతాయి. అదంతా వైషు చూస్తూనే ఉంది. అర్జున్ సైలెంట్గా వేరే వైపు వెళ్ళడంతో హర్ట్ అయిన వైషు ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంటుంది. అదే ఫంక్షన్కి వచ్చిన శ్రీకాంత్ వైషుని చూసి వెళ్ళి పలకరిస్తాడు. బావ కోసం ఆమె కళ్ళు వెతుకుతాయి. ఆమె ఫార్మల్గా ఒక నవ్వు నవ్వి వెళ్ళబోతుంటే ఆగు అని ఆమెను అడ్డుపడతాడు శ్రీకాంత్. వైషు తాకకుండా వెనక్కి జరుగుతుంది. చిరాగ్గా ఫేస్ పెట్టి యు ఆర్ లుకింగ్ గార్జియస్ ఇన్ శారీ అని అతడు ఇచ్చిన కితాబు అస్సలు నచ్చదామెకి. అసలు ఆమె తన బావ నుండి పొగడ్త కోసం ఆ చీర కట్టింది. కానీ ఎవరెవరో చెప్తున్నారు అతను తప్ప. విసుగొచ్చి నాకు పనుందని వెళ్తానంటే ఎవరి తరపున వచ్చావని అడుగుతాడు. పెళ్లి కూతురని చెప్తుంది. అంతలో ఒక ఆవిడ వచ్చి వైషు ఎలా ఉన్నావమ్మా ఇలా రా అర్జున్ ఉన్నాడని తీసుకుని వెళ్తుంది. అమ్మయ్య బ్రతికించింది అనుకుని తుర్రున వెళ్ళిపోతుంది. ఎందుకు పిలిచారని అడిగితే అర్జున్ పిలవమన్నాడని చెప్తుంది ఆవిడ. అంతే. బావ చూశాడా అని అనుకుంటుంది. ఎలాగైతేలే సేవ్ చేశాడు కదా. ఇక పెళ్లిలో మూడు ముళ్ళు వేశాక భోజనం చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. అర్జున్ ఒక మాట కూడా మాట్లాడాడు. ఆమెకి బాధగా అనిపించి అలాగే విండో వైపు చూస్తూ నిద్రపోతుంది. ఇంటికి వెళ్ళాక లేపితే లేవదు అని ఎత్తుకొని బెడ్ మీద దింపుతాడు. రెడ్ కలర్ శారీలో ఆమె తెల్లటి శరీరం మెరుస్తూ కనిపిస్తుంది. అప్పటిదాకా కంట్రోల్ చేసిన ముద్దుని ఘాటుగా ఆమె మెడ మీద ఇచ్చేసి దూరం జరుగుతాడు. ఎంత అందంగా ఉన్నావో, దిష్టి తగిలేలా ఉందని ముద్దుతో దిష్టి తీస్తాడు అర్జున్. అప్పటిదాకా నిద్ర నటించిన వైషు లోపలే నవ్వుకుంటుంది. అతడి నుంచి అది ఆశించిన వైషు కావాలనే నిద్ర నటించింది. అతని స్పర్శని ఆమె మిస్ అవుతుంది. నార్మల్గా అడిగితే ఇదంతా జరగకపోవచ్చు. అందుకే న్యాచురల్గా కావాలనిపించింది. అతనికి వద్దు అని చెప్తూనే అన్నిటికీ ఆమె అలవాటు పడిపోతుంది. నిద్రపోకుండా ఆమెని చూస్తూ ఉన్న అర్జున్ చూపు ఆమె ఫీల్ అవుతుంది. అక్కడ పెళ్లిలో ఆల్మోస్ట్ అందరూ చాలా బాగున్నామని చెప్పినా కలగని హ్యాపీనెస్ మాటే లేని అతని మౌనం ఇస్తుంది. కళ్ళు మూసే నవ్వుకుంటుంది. ఆమెను చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఆమె నిద్రపోయాక ఎన్ని ముద్దులు ఇస్తాడో పాపం అవన్నీ మిస్ అవుతుంది వైష్ణవి. ఆ రోజు అలా గడిస్తే నెక్స్ట్ డే ముందే లేచి అర్జున్ కోసం అన్ని రెడీ చేస్తుంది. నిజానికి ఆమె నిద్ర లేవడం ఎప్పుడు 8, 9, 10 అలా ఉండేది. అది కూడా ఎవరైనా లేపితేనే. కానీ ఇప్పుడు ఎవరూ చెప్పకుండా లేపకుండా ఆమె లేచి అన్ని పనులు చేస్తుంది. ఏం పని చేయాలి ఆమె అన్నీ నేర్చుకొని మరి అతని కోసం రెడీ చేస్తుంది. ఒక్కసారిగా ఆలోచన రాగానే ఇంతగా నిన్ను ఎందుకు ప్రేమించాను బావా, నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను, నన్ను నేను ఇంతగా మార్చుకునేలా అని ఆమె నవ్వుతూ ప్రశ్నించుకుంటుంది. మనం మన కోసం ఏదైనా చేసినప్పుడు కన్నా మన అనుకున్న వారి కోసం ఎంత కష్టమైన పని చేసినా అది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని ఇప్పుడే తెలుస్తోందని తనకి తానుగా చెప్పుకుంటుంది. అతడు లేచి ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేస్తాడు. అతడు ఏమీ మాట్లాడడు. ఆమె అర్జున్ని కదిలించాలని అనుకోలేదు. ఎందుకంటే ఆమె అతని మనసు ఎటు వెళ్తుందో చూడాలని ఉంది. ఇప్పటిదాకా ఆమె చెప్పిన మాటలకి నిజంగానే ఉండిపోయాడా లేదా బలవంతంగా తనని తాను భరిస్తున్నాడో తెలుసుకోవాలి. లేదంటే లైఫ్లో ఆమె మోసం చేసుకుని ఇద్దరికీ ఇష్టం లేని జీవితం గడపాలి. అందుకే ఆమె సైలెంట్గా ఆ పెయిన్ని మోస్తుంది. ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరతారు. ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఏ హాయ్ అని ఆమె పక్కకొచ్చిన శ్రీకాంత్ని చూసి భయంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. నిన్న నేను మాట్లాడుతూ ఉన్నా నువ్వు వెళ్ళిపోయావేంటి వైషు? నన్ను అలా పిలవకు. వైష్ణవి నా పేరు. వైష్ణవి షార్ట్కట్ వైషునే కదా. అయితే నన్ను ఎవరు పడితే వాళ్ళు అలా పిలిస్తే నచ్చదు. ఎందుకు నా మీద అంత బ్యాడ్ ఒపీనియన్ అని అడుగుతాడు. బ్యాడ్ ఏమీ లేదు, అలాగే గుడ్ ఒపీనియన్ కూడా లేదు. అండ్ నాకు చాలా వర్క్ ఉంది, ప్లీజ్ వెళ్ళండి అని చెప్తుంది వైష్ణవి. అదంతా అర్జున్ గమనిస్తూనే ఉంటాడు కానీ రాడు. అతడు ఇటు చూస్తూనే ఉండి మళ్ళీ వర్క్ చేసుకోవడం చూసిన వైషుకి కోపంతో అక్కడ ఉండి అతనికి సోది వినలేనట్టుగా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది. అర్జున్ ఇంకా మిగిలిన వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. హరిణి వచ్చి ఏంటి ఇక్కడున్నావు అని అడిగితే ఏం లేదు కాస్త హెడేక్, అందుకే కాఫీ కోసం వచ్చానని చెప్తుంది. ఎందుకో అర్జున్ చూసి కూడా రాకపోవడం వల్ల ఆ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోవాలనిపించదు. వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. అర్జున్ మనసులో అసలు ఏమనుకుంటున్నాడు? అతడు వచ్చి మాట్లాడుతూ ఉంటే కనీసం ఏమైందని కూడా అడగకుండా అలా ఎలా వదిలేస్తాడు? ఈ మనిషి ఏమనుకుంటున్నాడు అసలు ఆలోచిస్తూ ఉంటుంది. అంటే బావకి నేనంటే ఇష్టం లేదా? ఆ ఆలోచనే ఆమెకి కష్టంగా ఉంది. కానీ అతని మనసులో లేనిది నటించమని ఆమె కోరుకోదు కూడా. ఆమె అతి కష్టం మీద వర్క్లో స్టిక్ ఆన్ అయ్యేలా చేసుకొని లంచ్ టైం దాకా కదలకుండా కూర్చుంటుంది. లంచ్ టైంలో అందరూ కలిసి కూర్చుంటారు. వైషు ఏంటి ఉదయం రాగానే వాటి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు?
ఏమీ అనలేదుగా అని అడుగుతాడు రోహిత్. అర్జున్ వైపు చూస్తుంది. ఏమైనా మాట్లాడతాడేమోనని. అతడు సైలెంట్గా తింటుంటే ఇంకా బాధగా అనిపించి ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఏం లేదు. నిన్న మేము ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ కనిపించాడు. అది వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పాను. అంతేనా? ఇంకేం లేదుగా అని తల మాత్రమే తిప్పి తినేస్తుంది. కనీసం రోహిత్‌కి ఉన్న కన్సర్న్ కూడా లేకపోవడంతో బాధగా అనిపించి మిగిలిన బాక్స్ వదిలేస్తుంది. ఆమె హ్యాండ్ వాష్‌కి వెళ్తే ఏంట్రా వాడెవడో వచ్చి నీ వైఫ్ పక్కన ఉండి మాట్లాడితే చూసి కూడా పట్టించుకోవు. వాడికి ఉన్న కన్సర్న్ కూడా నీకు లేదా? అని హరిని అడుగుతుంటే అర్జున్ ఏం మాట్లాడడు. అందరూ అర్జున్ మౌనం చూసి ఆ టాపిక్‌ని వదిలేస్తారు. వైషు రావడంతో అందరూ లంచ్ చేసి వారి ప్లేసెస్‌కి వెళ్ళిపోతారు. ఆ రోజంతా వైషు డల్‌గానే ఉంటుంది. మేఘన వచ్చి అర్జున్ బ్యాచ్‌లో అందరితో మాట్లాడుతుంది. నార్మల్ కన్వర్జేషన్ అని వాళ్ళు మాట్లాడతారు. అండ్ మేఘనతో ఎవరికీ ఇష్యూ లేదు. మేఘన కోసమే కదా మొదట్లో అర్జున్ ఎందుకు పెళ్లి చేసుకున్నావని అనబోయారు. కాకపోతే మేఘన వల్లే టీమ్‌తోనూ అలాగే మిగిలిన వాళ్ళతోనూ ఉంటుంది. అందుకని పెద్దగా క్లోజ్ కాదు. అంతే. అందరూ మాట్లాడుతూ ఉంటే ఏదో ప్రింట్ ఇచ్చి తెచ్చుకోవడానికి వెళ్ళిన వైషుతో ఏయ్ నిన్న శారీలో భలే ఉన్నావు తెలుసా అని మాట్లాడి మళ్ళీ కలుపుతాడు శ్రీకాంత్. థ్యాంక్ యూ అని వెళ్ళబోతే అన్పి థ్యాంక్స్ ఇలా కాదేమో చెప్పేదని ఆమె చేయి తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు చెప్పు అంటే అది వదిలించుకొని నీకేమైనా పిచ్చా అని విసురుగా నెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ అదే టైంలో అందరితో మేఘన నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె రావడం చూసి ఇంకాస్త అర్జున్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. పట్టించుకోవాలని కూడా లేదామెకి. వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. అటు చూడకు అని బ్రెయిన్ చెప్తుంది కానీ అటే చూడు అని మనసు తొందర చేస్తుంది. అయినా అర్జున్ ఆమెతో మాట్లాడుతున్నాడు. కోపం తట్టుకోలేక అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న ఫైల్ చూసి ఇది నువ్వెందుకు తీసుకున్నావు మేఘన? దీనికోసం నేను వెతుకుతున్నాను అని ఫోర్స్‌గా లాక్కుంటుంది. అది షార్ప్‌గా ఉండి ఆమె చెయ్యి కోసుకుంటుంది. ఆ విసుగులో వైషు గట్టిగానే లాగుతుంది మరి. బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. అది చూసిన అర్జున్ నీకేమైనా పిచ్చా అంటూ వైషుని కొడతాడు. అప్పటికే వైషుకి బాధ అనిపిస్తుంది. అయ్యో బావ చూసుకోలేదని మేఘన చేతిని చూసి అయ్యో చాలా బ్లడ్ వస్తుందే అని ఆమె కర్చీఫ్ తీసి తుడుస్తూ నొప్పిగా ఉందా? సారీ అని అంటుంది. ఓకే వైషు ఏం కాలేదులే వదిలేయ్ అని ఆమె నుంచి చేయి విడిపించుకోగానే అర్జున్ ఆమె చేయి పట్టుకొని నొప్పిగా ఉందా మేఘన? పద హాస్పిటల్‌కి వెళ్దామని అతని కర్చీఫ్‌తో కట్టుకడతాడు. అంత పెద్ద దెబ్బేం కాదులే అర్జున్ కంగారు పడకు. దేనికి వైషుని కొట్టడం? తనకి సారీ చెప్పు. తనేం కావాలని చేయలేదని అంటుంటే కావాలని చేస్తుంది. నువ్వంటే ఎప్పుడూ ఇష్టం లేదు దానికి అని వైషుని కోపంగా చూస్తూ చెప్తాడు. బావ అదేం లేదు. నిజంగా చూసుకోలేదని చెప్తుంది అతన్ని చూస్తూ. వైష్ణవి అక్కడ ఉండలేకపోతుంది. అర్జున్ చూపుకి భయం వేసి వెళ్ళిపోతుంది. ఏం కాలేదు కదా నీకు? బాగానే ఉందా? నిజం చెప్పు అని అడుగుతాడు అర్జున్. నిజంగా బానే ఉంది. డోంట్ వర్రీ అర్జున్ అని ఆమె ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. కదా ఇంకా ఉంది. మరి అర్జున్ ఎందుకిలా చేస్తున్నాడు? మేఘన వైపు మాట్లాడుతూ వైషుని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాడు? అర్జున్ కావాలని చేస్తున్నాడా? లేదా ఏదైనా కారణం ఉందా? మరి మేఘన వైషుని, అర్జున్‌ని విడదీయడంలో సక్సెస్ అవుతుందా? మధ్యలో ఈ శ్రీకాంత్ ఎవరు? ఎందుకు వైషు వెంట పడుతున్నాడు? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.